అంత ఈజీగా ఎవ్వరికి కూడా కవిత్వం రాయడం అనేది రాదన్నమాట. పుస్తకం రూపంలో టర్న్ చేయడం అనేటువంటిది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఈ కవిత్వం రాసేటప్పుడు అందులో తీసుకున్న వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ అవన్నీ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను. జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇప్పుడు ఒక సంగీతం ఉన్నారనుకోండి. ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఓకే. ఎందుకో నాకు తెలియదు, ఆ సరస్వతి అనుగ్రహం అనుకోవాలి. అసలు సమాజంలో ఒక ఆడపిల్ల ఏ విధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది, మనుషులు పడేటువంటి బాధల నుండి, వాళ్ళ నుంచి వచ్చేటువంటి భావోద్వేగాల నుండి అందుకని నేను మొదటి పుస్తకాన్ని రెవల్యూషన్ అండ్ మోటివేషనల్గా తీసుకొచ్చాను. అతన్ని ఏది చెప్తే దాని వెనకాల ఫాలో అవ్వడము, వాళ్ళకి జేజేలు కొడుతూ బ్రతుకుతున్నారు తప్ప మనంతటా మనం బ్రతకగలం మీ అభిమాన రాజకీయ నాయకుడు ఎవరు? లేరండి. ఒకరి దగ్గర నుంచి ఒకరు ఇచ్చుకొని బతికిన వాళ్ళమే కానీ 1947 కంటే ముందు మన దేశం చాలా బాగుందని మీరు అనుకుంటున్నారా? కులాలు